కరెక్ట్గా ఇదే రోజున 2018 డిసెంబర్ 13 ఆ రోజు నెక్స్ట్ డే వేణు మోటార్స్ అనే ఫర్మ్ స్టార్ట్ అవుతుంది యాజ్ ఎ డీలర్గా. ఎలా ఉందంటే గుండె ఇలా కొట్టేసుకుంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ధర్మంలో పెడుతున్నాను, అంతవరకు ఎవరు లేరు, జరుగుతుందో జరగదో, ప్రతి ఒక్కరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. కొత్తగా అప్పుడప్పుడు బిజినెస్లోకి వస్తున్నా, అంతకుముందు జాబ్ నుంచి. ఎలా ఉండిందంటే అసలు అది భయం వేస్తూ ఉంది. అసలు ఏమవుతుంది ఏంటి అందరికి చెప్పుకున్నాం, బట్ వెనకడికైతే వేయకూడదు. రేపు ఓపెనింగ్ రోజు పరిస్థితి ఏంది, జనాలు వస్తారా రారా, వీటిని అసలు చూస్తారా లేదా, చాలా భయపడుతూ ఎలా ఉండేదంటే ఈ రోజంతా కూడా టెన్షన్గా. దాని తర్వాత నెక్స్ట్ డే మనం చేసిన ప్రమోషన్స్ కానీ అవి ఇవి కానీ అప్పటి జనాలు రావడము అంతా జరగడము, అది ఇది ఆటుపోట్లు అవి ఇవి చేస్తూ ఫైనల్గా ఈరోజు చూస్తున్నారు కదా. ఎవరికైనా అంత ఈజీగా రాదండి ఏదైనా కూడా. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే వచ్చేది. ఫస్ట్ ధైర్యంగా ఒక స్టెప్ వేయాలి. అందరూ చేసే పని మనం చేస్తే దాంట్లో కొత్త ఏముంది. మనమంటూ ఒక డిఫరెంట్ వే ఎంచుకొని దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని ప్రతిదీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్గా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాం. ఈరోజు ఎందుకు మరి ఏ ఇయర్ గుర్తురాలేదు కానీ ఈరోజు బాగా గుర్తొస్తుంది. ఆ రోజు ఇలా ఉన్నాం కదా, ఇలా టెన్షన్ పడుతూ ఉన్నాను కదా అని చెప్పేసి అని. ఆ రోజు వాళ్ళు వీళ్ళు వద్దని అన్నప్పుడు ఆగిపోయినంటే ఈరోజు ఇలా ఉండనేమో. మీకు కూడా భవిష్యత్తులో ఎప్పుడో రోజు ఇలాంటి ఒక రోజు వస్తుంది. ఏదైనా కానీ స్టార్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మీ మీద మీరు ఒక నమ్మకంతో స్టార్ట్ చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అది ఏ బిజినెస్ అయినా సరే.